హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శివ తెలుగు. ఈ వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారండి. నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, అది పెట్టి కూడా 3 months అవుతుంది. ఈ 3 monthsలో ఆ వీడియోని చాలా వరకు చాలా మంచిగా అయితే ఆదరించారండి. మీ అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ అడిగారండి, వాళ్ళకి క్లారిఫై అయితే ఇచ్చాను. అయితే మనం ఏదన్నా కొంచెం మనకు తెలిసింది మంచి ఎవరికన్నా చెప్దాం అనుకునే లోపు మనల్ని వెనక్కి లాగే వాళ్ళు, లేదు అని అంటే కొంచెం నెగిటివ్గా కామెంట్స్ చేసేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. నేను వాళ్ళని ఏమి అంతే పట్టించుకోవట్లేదండి. కాకపోతే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా కొంచెం సమాధానం అనేది చెప్పాలి కదా. సో అందుకు ఈ వీడియో అయితే చేస్తున్నానండి. కామెంట్స్లో ఉన్న ఆన్సర్స్ కానీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకొక విషయం అండి, నేను ఆల్రెడీ ఇది పోల్ చేశాను. నేను ఒకటే అడుగుతున్నా, నా ఛానల్ నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు? వ్లాగ్స్ కావాలా, లేకపోతే వైటీ అంటే యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటున్నారో మీరు అయితే కాస్త కామెంట్ చేయండి. కామెంట్స్ అన్నీ కూడా ఒక బుక్లో రాసుకున్నాను, మర్చిపోతాం కదా అని చెప్పి. సో దీంట్లో ఉన్న ఫస్ట్ కామెంట్ అండి, అక్క మీరు అన్లిస్ట్లో పెట్టుకోమన్నారు, వీడియోస్ని పెట్టి అప్లోడ్ చేయమన్నారు. అలా అన్లిస్ట్లో పెడుతుంటే నా వీడియోస్ నా సబ్స్క్రైబర్స్కి కనిపించడం లేదు అని చెప్పి ఒక సిస్టర్ అడిగారండి. సో ఇదంత బ్యాడ్ కామెంట్ ఏం కాదు. కాకపోతే దీంట్లో నాకేమనిపించిందంటే, నేను వీడియోలో ఆల్రెడీ క్లియర్గా చెప్పానండి, మన వీడియోని ఎప్పుడైనా పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్ట్ ఈ మూడింట్లో ఏదైనా ఒక దాంట్లో పెట్టి అప్లోడ్ చేయండి. ఎప్పుడైనానండి, లాంగ్ వీడియో అయినా సరే, షార్ట్ వీడియో అయినా సరే, నేను చెప్పేది ఒకటి ఏంటంటే, మీరు అప్లోడ్ చేసేస్తారు కదా, ఇప్పుడు ప్రైవేట్లో పెట్టుకుని అన్లిస్ట్లో పెట్టుకుని వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు వెంటనే చేయవలసిన పని ఏంటంటే, మన వైటీ సెట్టింగ్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వెంటనే పబ్లిక్లోకి మార్చుకోండి. దీనివల్ల మీరు ఈ పని చేయకపోవడం వల్ల మీ వీడియో ఎవరు చూడలేకపోతున్నారు. ప్రైవేట్ అన్లిస్ట్లో పెడితే వెంటనే మీరు చేంజ్ చేసుకోవాలండి. లేదు అంటే పబ్లిక్లో పెట్టి షెడ్యూల్ చేసుకుని మీరు అప్లోడ్ చేస్తే అసలు చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే, కాకపోతే మీరు షెడ్యూల్ చేసుకోండి. షెడ్యూల్ చేయడం వల్ల మన వ్యూవర్స్ని మనం ఎంగేజ్గా ఉంచుకోవడానికి, మనం వీడియో పెట్టగానే చూడడానికి యూజ్ అవుతుంది అని అయితే చెప్పాను. సో అది చెప్పినా సరే అది చూడకుండా మళ్ళీ కామెంట్ చేస్తున్నారండి. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే, వీడియోని కాస్త క్లియర్గా ఎండ్ వరకు చూడండి. అది డౌట్ ఇంకా క్లారిఫై అవ్వకపోతే కామెంట్ చేయండి. ఓకేనండి, ఇప్పుడు అర్థమైంది కదా. ఏదైనా మూడింట్లో ఒక దాంట్లో పెట్టుకోండి, కానీ షెడ్యూల్ చేసుకోండి, ఒక టైం మెయింటైన్ చేయండి. ఓకే, ఇంకొక కామెంట్ అండి, షార్ట్స్ని కూడా అన్లిస్ట్, ప్రైవేట్లో పెట్టి మనం అప్లోడ్ చేసుకోవచ్చా అని చెప్పని అడిగారు. అది లాంగ్ వీడియోకి వర్తించింది, షార్ట్స్ కూడా వర్తిస్తుందండి. మీరు షార్ట్స్ని మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, అలాగే ఈవినింగ్, అలా టైంని మీరు మెయింటైన్ చేసుకుంటున్నారు అని అంటే కనుక షెడ్యూల్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మీరు పెట్టగానే వీడియో మీ వ్యూవర్స్కి వెళ్తుంది. సో దాన్ని నోటిఫై చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు క్లిక్ చేస్తే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అనేది పెరుగుతుంది. సో దానివల్ల ఆ వీడియో ఇంకొక నలుగురికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అది ఏదైనా మీరు ఆ షెడ్యూల్ అనే దాన్ని ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ థర్డ్ కామెంట్, యూట్యూబ్ కానీ మీకు ఈ రూల్స్ చెప్పిందా అని చెప్పి ఒకరైతే అడిగారండి. అసలు మీరు యూట్యూబ్ రూల్స్ చూసుకోవాలి అని అనుకుంటే, మీరు మీ ఛానల్లో యూట్యూబ్ రూల్స్ అని సెర్చ్ చేసుకోండి, దాంట్లో మిగిలినవన్నీ అసలు ఇవన్నీ వస్తాయి. మీరు షెడ్యూల్ చేసుకోవాలి అన్నది యూట్యూబ్ చెప్పడం ఏంటండి రూల్స్? షెడ్యూల్ ఆప్షన్ ఎందుకు ఇచ్చింది మీరు చెప్పండి. కొని షెడ్యూల్ ఆప్షన్ ఇచ్చింది దేనికంటే, మనం దాన్ని యూజ్ చేసుకోమని, దానివల్ల ఏదో ఒక బెనిఫిట్ ఉంది కాబట్టే కదా మనకు షెడ్యూల్ ఆప్షన్ ఇచ్చింది యూట్యూబ్ అనేది. సో షెడ్యూల్ ఆప్షన్ మనం యూజ్ చేసుకోవడం వల్ల ఈరోజు 12కి వీడియో పెట్టాలి అని అనుకున్నప్పుడు ఒక నిమిషం అటు ఇటు అవ్వకుండా ఉండాలి, ఖచ్చితంగా 12కి వెళ్ళాలి, మనం వీడియో పెట్టగానే మన సబ్స్క్రైబర్స్ చూడాలి అని అంటే మీరు షెడ్యూల్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవాలి. అలా కాకుండా మీరు కరెక్ట్గా 12కి 1కి వీడియో పెట్టడం కొంచెం అది కష్టమే. కొందరు పెట్టుకుంటారు, లేదు అనుకున్నప్పుడు ప్రీవియస్ ముందు రోజు ఏంటంటే షెడ్యూల్ చేసుకోవడం వల్ల ఈ రోజు 12కి కరెక్ట్గా అప్లోడ్ అవుతుంది. దానివల్ల ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ పెరుగుతుంది, ఇంకొక నలుగురికి రికమెండ్ చేయడం, వ్యూస్ రావడం, ఇదంతా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, మీకే సరిగా వ్యూస్ రావట్లేదు, మీరు ఎలా చెప్తున్నారు అని చెప్పి ఒకరు అడిగారండి. నాకు సరిగా వ్యూస్ రావట్లేదు అని అంటేనండి, నాకు 2 కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చినాయి. ఈ కాపీరైట్ స్ట్రైక్స్ ఎప్పుడైతే వస్తాయో మన ఛానల్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది, అది వ్యూస్ పరంగా. మన ఛానల్లో ఉన్న వీడియోస్ని యూట్యూబ్ రికమెండ్ చేయడం తగ్గించేస్తుంది. సో దానివల్ల మనకి వ్యూస్ అనేవి తగ్గుతాయి. మీరు ఈ వీడియో పెట్టకముందు ఒకసారి నా షార్ట్స్ చూసుకోండి, నేను ప్రూఫ్తో సహా చూపించా. నాకు
పెట్టిన కొంతసేపటికే 1000 వ్యూస్ దాటింది అని చెప్పి. ఏదైనా ప్రూఫ్తోని చూపిస్తానండి. వ్యూస్ కోసం నా ఇష్టం వచ్చింది అయితే నేను చెప్పను. ఓకేనా? కాపీరైట్ స్ట్రైక్ వచ్చిన తర్వాత కాస్త వ్యూస్ తగ్గుతాయి. నెక్స్ట్ 5th వన్ అండి. కాపీరైట్ స్ట్రైక్ వస్తే వీడియోని డిలీట్ చేయొచ్చు సిస్టర్, మీరు డిలీట్ చేసుకోండి అని చెప్పి అన్నారు. లేదండి, కాపీరైట్ స్ట్రైక్ వచ్చినా, కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చినా వీడియోని మాత్రం అస్సలు డిలీట్ చేయకండి. డిలీట్ చేశారు అని అన్నా అది మీకు అలా యూట్యూబ్లో ఆ స్ట్రైక్ అలానే ఉండిపోతుంది. దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది, 3 మంత్స్ అలా ఉంటుందండి. ఆ 3 మంత్స్లో అదే పోతుంది, అదే డిలీట్ అయిపోతుంది వీడియో. అప్పటి వరకు మీరు డిలీట్ చేసేసి ఒకవేళ మానిటైజర్లకి ఎనేబుల్ అయ్యి అప్లై చేసినా ఆ కాపీరైట్ స్ట్రైక్ అనేది అలానే కనిపిస్తుంది. సో దానివల్ల ఒక్కొక్కసారి చెప్పలేం, మానిటైజేషన్ అనేది రిజెక్ట్ అవ్వచ్చు. ఎందుకండి ఛాన్స్ తీసుకోవడం? మనం ఒక 3 మంత్స్ వెయిట్ చేసుకుని మానిటైజేషన్ అప్లై చేసుకోవడం చాలా బెటర్. నా ఉద్దేశం ప్రకారం అయితే తీసుకోండి, తీసుకోకపోండి, అది మీ ఇష్టం. ఇప్పుడు ఏదైనానండి, ఈ కామెంట్స్ ఏవైతే చదివానో వాళ్ళందరూ కూడా నేను చెప్పింది మీకు ఇష్టమైతే ఫాలో అవ్వండి, కష్టమైతే స్కిప్ చేసి వెళ్ళిపోండి. నేను బలవంతంగా మీకు వీడియో చూడమని చూపించట్లేదు కదా. ఓకేనా? నెగిటివ్ కామెంట్స్ మాత్రం చేయకండి. నెక్స్ట్ అండి, వ్యూస్ ఉన్నట్టుండి తగ్గిపోతున్నాయి అని చెప్పి అని అన్నారు. వ్యూస్ ఎందుకంటేనండి ఇప్పుడు షార్ట్స్కి కాస్త ఏంటంటే ఎంకరేజ్ చేద్దాం అన్నట్టుగా ఎక్కువ వ్యూస్ ఇచ్చేస్తుంది యూట్యూబ్ అనేది. కానీ అది ఇంప్రెషన్ వ్యూస్ అనమాట, ముందు వచ్చేస్తాయి. కానీ ఆ తర్వాత మనకి ఎంగేజ్డ్ వ్యూస్ అని చెప్పి మనకి వైటీ స్టూడియోలు కనిపిస్తాయి. అక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ ఏవైతే ఉంటాయో అవే ఒరిజినల్ వ్యూస్ అండి. మనకి ఒకవేళ 1000 వ్యూస్ వచ్చినట్లయితే ఎంగేజ్డ్ వ్యూస్ చూసుకుంటే ఒక 500 కానీ 400 కానీ ఇలానే ఉంటాయి. సో అవి మాత్రమే మనకి ఒరిజినల్ వ్యూస్ అనమాట. సో ఇవి అండి నా ఈ కామెంట్స్కి సమాధానాలు. నేను ఒక్కటే చెప్తున్నానండి, ఎవరి వైపు అయినా మనం వేలెత్తి చూపిస్తే ఒక్క వేలే వాళ్ళ వైపు చూస్తుంది, మిగిలిన 4 వేళ్ళు కూడా మన వైపే చూపిస్తాయి. అవునా కాదా? నేనైతే ఇదే నమ్ముతానండి. ఎవరో ఏదో అన్నారని నేనైతే పట్టించుకోను. నచ్చిన వాళ్ళే చూస్తారు, నచ్చిన వాళ్ళు నెగిటివ్ కామెంట్ చేసుకుంటారు, పర్లేదు. ఏదైనా కామెంట్ పెట్టినా అది నేను తీసుకెళ్తేనే యూట్యూబ్ అనేది నలుగురికి చూపిస్తుంది. నేనే తీసేసాను అనుకోండి, ఇంకొకరికి వెళ్ళదు ఆ కామెంట్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ యొక్క విలువైన సమాచారం అంటే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు నమస్తే.